చట్టం ముసుగులో చంద్రబాబు దాగుడు మూతలాడుతున్నారు. నెల రోజులుగా చంద్రబాబు ఆయన తరపున రంగంలోకి దిగిన పెద్ద పెద్ద న్యాయవాదులంతా ఒక్కటే పాయింట్ పట్టుకుని వాదిస్తూ ఉన్నారు. అవినీతి నిరోధక చట్టంలో లొసుగులు వెతుక్కుంటూ ఉన్నారు. 17A పై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అవినీతి పరులకు 17A కవచంగా మారుతుందా? 17A చెప్పేదేంటి? చంద్రబాబు వాదనలేంటి? 17A పై అసలు వాస్తవాలేంటి? సాక్షి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. 17A చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఆయన లాయర్లు వాదిస్తున్నటువంటి సెక్షన్ ఇదొక్కటే. 17Aను అడ్డు పెట్టుకుని చంద్రబాబు నాయుడును బయటికి తీసుకురావాలనేటువంటిది ఆయన న్యాయవాదులకు సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీ. నిజంగానే 17A అనేటువంటిది చంద్రబాబును కాపాడుతుందా? చంద్రబాబుకు ఒక కవచంగా ఈ 17A ఉంటుందా? లేదంటే సిఐడి న్యాయవాది ముకుల్ రోహిత్కి చెప్పినట్టు అవినీతి పరుల కోసం కాదు, అమాయకులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ 17A తెచ్చారు అనేటువంటిది న్యాయస్థానంలో నిలబడుతుందా? ప్రతి ఒక్కరికి 17A మీద ఆసక్తి ఉంది. అసలు ఈ 17A సెక్షన్ ఏంటిది? ఇది ఎప్పుడొచ్చింది? ఇది ఏం చెప్తుంది? దీనికి సంబంధించి కోర్టులో ఎలాంటి వివాదాలు ఉన్నాయి? సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు జరుగుతున్నాయి? ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం 17Aకి సంబంధించి మాట్లాడుకునేటువంటి టైంలో 17A ఒక పూర్వపరాలు చూద్దాం. అసలు 17A ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. 17Aను 2018లో అవినీతి నిరోధక యాక్ట్ అంటే పీసీ యాక్ట్లో ఒక సవరణ ద్వారా 17A అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇది పార్లమెంట్లో చేసినటువంటి చట్టం ద్వారా 2018 నవంబర్లో వచ్చింది 17A అనేటువంటిది. నిజాయితీ పరులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కక్ష సాధింపు నుంచి తప్పించేందుకు ఒక చట్టాన్ని తీసుకొస్తున్నట్లు కూడా ప్రకటన చేశారు. అంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు, అది ఒక క్లర్క్ నుంచి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ నుంచి, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక కమిషనరు, చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా ముఖ్యంగా మంత్రులు, ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాళ్ళ మీద ఏదైనా కక్ష సాధింపు ఉండకూడదు అనేటువంటి దానికోసం ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని 2018లో ఒక అమెండ్మెంట్ ద్వారా పీసీ యాక్ట్లో చేర్చడం జరిగింది. ముఖ్యంగా ఈ 17A అనేటువంటిది 2018 నవంబర్లో వచ్చింది కాబట్టి ఈ యాక్ట్ ఎప్పటి నుంచి అయితే వచ్చిందో ఆ తర్వాత కేసులకు మాత్రమే ఇది వర్తిస్తుంది అనేటువంటిది యాక్ట్లోనే చేర్చారు. అంటే ఆ చట్టంలోనే దాని నిబంధనల్లో చాలా స్పష్టంగా చేర్చడం జరిగింది. ఈ లైన్ ఇంపార్టెంట్. 17A అనేటువంటిది ఎప్పుడు నుంచి ఈ కేసు వచ్చిందో, ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చిందో ఆ తర్వాత కేసులకు, ఆ తర్వాత జరిగేటువంటి నేరాలకే వర్తిస్తుంది అనేటువంటిది చట్టం లోపలనే పొందుపరిచారు. అసలు ఈ చట్టం ఏం చెప్తుంది అనేటువంటి ఒకసారి చూద్దాం. 17A అనేటువంటిది ఏం చెప్తుంది, దాంట్లో ఎటువంటి సెక్షన్స్ ఉన్నాయి అనేటువంటి సబ్సెక్షన్స్ ఉన్నాయి మనం చూస్తే 17A ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ బాధ్యతలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఎంక్వైరీ లేదంటే విచారణ చేయడానికి సంబంధించిన అంశం. ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఎంక్వైరీ ఉంది. ఎంక్వైరీ అనేటువంటిది సాధారణంగా ఎవరైనా వెళ్తున్నప్పుడు మనం ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతాం. దాన్ని ఒక నేర పరిభాషలో లేకుంటే ఇన్వెస్టిగేషన్ పరిభాషలో చెప్పాలంటే ఇక్కడ ఒక హత్య జరిగింది, మీరు ఏమైనా చూశారా అని కొంతమందిని అడుగుతున్నాం. దట్ ఈస్ అన్ ఎంక్వైరీ. ఇది ఈతో స్టార్ట్ అవుతుంది. ఒక ఎంక్వైరీ కూడా ఉంటుంది. ఎంక్వైరీ అనేటువంటిది ఒక ప్రాపర్గా సమన్లు ఇచ్చేసి ఒక మనిషిని చట్ట ప్రకారం విచారించడాన్ని ఇక్కడ మనం ఎంక్వైరీ అని అంటాం. ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అంటే ప్రాపర్గా కేసును ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్, దాన్ని మనం ఇక్కడ విచారణ అంటున్నాం. ఈ మూడింటికి సంబంధించింది. అంటే ఒక కేసుకు సంబంధించి నార్మల్గా సాధారణంగా చేసేటువంటి ఒక ఎంక్వైరీ కావచ్చు, లేదంటే ప్రాపర్గా చట్ట ప్రకారం చేసేటువంటి ఒక ఎంక్వైరీ కావచ్చు, లేదంటే ప్రాపర్గా చేసేటువంటి ఒక ఇన్వెస్టిగేషన్. మీ మూడు ఇంగ్లీష్ పదాలను ఇందులో చేర్చడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగ బాధ్యతలలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించిన నేరాల్లో ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీసు అధికారి సైతం విచారణ చేయడానికి వీల్లేదు. ఇది సెకండ్ సబ్సెక్షన్. ఇందులో ఏం చెప్తుందంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి కావచ్చు, లేకుంటే ఒక మంత్రి కావచ్చు, తాను ఆ పదవిలో ఉన్నప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించింది. ఇది కేవలం నిర్ణయాలకు, సలహాలకు మాత్రం సంబంధించింది. ఇది లూటీలకు లేకుంటే ఇది స్కామ్లకు సంబంధించింది కాదు. చాలా స్పష్టంగా చట్టం చెప్తుంది ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి నేరం, కాన్స్పిరసీ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి అభియోగం కావచ్చు, వాటికి సంబంధించి విచారణలో మాత్రమే 17A వస్తుంది అనేటువంటిది చట్టం చెప్తుంది. ఇది చట్టంలో ఉన్నటువంటి పాయింట్. ఇక ఇందులో ఏముంటుందంటే నేరము జరిగిన సమయంలో సదరు వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలి. అంటే ఆ నేరం జరుగుతున్నటువంటి వ్యక్తి, నేరం ఎప్పుడైతే జరిగిందో ఆ నేరం జరుగుతున్నటువంటి సమయంలో ఆ ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ సెక్షన్ వాళ్ళకి అట్రాక్ట్ కావాలి, ఈ సెక్షన్ వాళ్ళకి వర్తించాలంటే అతను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఉండాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం, ఇందులో బి సెక్షన్ అని ఉంది, లేదంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలి అనేటువంటి చెప్తుంది. నేరం జరిగిన సమయంలో సదరు ఉద్యోగిని పదవి నుంచి తొలగించగల అధికారం ఉన్నవారి అనుమతి తర్వాతనే విచారణ ప్రారంభించాలని చెప్తుంది. అంటే
ఎవరైతే ఒక కానిస్టేబుల్ అనేటువంటి వ్యక్తి ఆ రోజు ఎవరైనా నేరం చేశాడు అనే ఉంటే కానిస్టేబుల్ని ఉద్యోగం నుంచి తొలగించేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? ఒక ఎస్ఐకి ఒక సిఐకి ఉండదు, వాళ్ళు రికమెండ్ చేయగలుగుతారు. ఒక ఎస్పీకి ఉంటుంది. కాబట్టి ఎస్పీ స్థాయి ఆఫీసర్ అనుమతి అవసరము. ఒక క్లర్క్ జూనియర్ అసిస్టెంటో సీనియర్ అసిస్టెంటో ఒక తప్పు చేస్తే అతన్ని ఉద్యోగం నుంచి తీసేటువంటి ఒక అధికారం అనేటువంటిది డెఫినెట్గా ఒక కలెక్టర్కి ఉంటుంది. సో కలెక్టర్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి అతను గవర్నర్ అతన్ని ఆ పదవి నుంచి తొలగిస్తారనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు లాయర్స్ తీసుకొస్తున్నారు. దీన్ని నేను 17A చంద్రబాబు కేసు పర్సెప్షన్లోనే మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో ఒక కాంపిటెంట్ అథారిటీ అనుమతి అవసరం అనేటువంటి చట్టం చెప్తుంది. ఎట్ ద సేమ్ టైం ఏసీబీ ట్రాప్తో పాటు సంఘటన స్థలంలోనే ఎవరైనా నేరం జరిగినటువంటి స్థలంలోనే ఉద్యోగిని అరెస్ట్ చేసిన సందర్భాల్లో ఎలాంటి అనుమతి అవసరం లేదని ఈ చట్టంలో ఉంది. అంటే ఒక ఏసీబీ ట్రాప్ జరుగుతుంది, ఒక వ్యక్తి ఒక రెవెన్యూ ఆఫీసరో లేకుంటే ఒక మంత్రో డైరెక్ట్గా డబ్బులు తీసుకుంటూ దొరికిపోయినటువంటి వ్యక్తి ఏసీబీకి దొరికిపోతే అటువంటి సమయంలో 17A అట్రాక్ట్ కాదు. సంఘటన స్థలంలోనే ఒక మనిషిని ఎవరైనా ప్రాపర్గా ఎవరైనా దెబ్బతీయడం లేకుంటే ఒక ప్రాపర్టీలోకి ముఖ్యంగా అధికారులు రెవెన్యూ ఆఫీసర్స్ కొన్ని ప్రాపర్టీస్లోకి వెళ్తుంటారు, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీని, అక్కడ గొడవ జరుగుతుంది. కానీ అటువంటి సమయంలో డైరెక్ట్గా సంఘటన స్థలంలో అతని ద్వారా ఏదైనా జరిగితే ఆ సంఘటన స్థలంలో అరెస్ట్ అయితే 17A అట్రాక్ట్ కాదని చెప్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగిపై విచారణ కోసం అనుమతి అడిగినటువంటి సమయంలో సదరు ఉన్నతాధికారి ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ ఉన్నాడో అతను 3 నెలల్లో తన నిర్ణయం వెల్లడించాలి, లేదంటే ఇంకొక 1 మంత్ ఎక్స్టెండ్ చేయొచ్చు. దానికి పోనీ ఇప్పుడు ఎవరైనా కానీ ఒక పర్మిషన్ తీసుకుంటే పర్మిషన్ ఎంత కాలంలో రావాలంటే 3 నెలల్లో ఆ హయ్యర్ ఆఫీసర్ నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఒక 1 మంత్ ఎక్స్టెండ్ చేయొచ్చు అనేటువంటిది. ఇది మాత్రమే 17A గురించి అమెండ్మెంట్లో డిఫైన్ చేసినటువంటి అంశం. దీని తర్వాత ఎవరు ఏమి మాట్లాడినా కానీ దాని ఇంటర్ప్రిటేషన్ మాత్రమే. చట్టంలో ఇది మాత్రమే రాసి ఉంది, ఇంతవరకే రాసి ఉంది. చట్టాన్ని అమెండ్మెంట్ చేసినటువంటి సమయంలో ఇది చేర్చినటువంటిది, ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్టులో చేర్చినటువంటి అంశం ఇదొక్కటే. ఇవి 4 అంశాలు, ఈ 4-5 అంశాలు తప్ప ఇంకా ఏమీ చేర్చలేదు. ఆ తర్వాత దీని మీద చాలా వాదోపవాదాలు జరిగినాయి, పిల్స్ వేశారు, చాలా కోర్టులు దీని మీద వ్యాఖ్యానించినాయి. ఏం వ్యాఖ్యానించినాయి, ఎటువంటి పిల్స్ వేసినాయి అనేటువంటి మనం ఒకసారి చూస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. 17A రాగానే ఫస్ట్ టైం ప్రశాంత్ భూషణ్ 2018లోనే ఒక పిల్ వేసిండు. ఇది కరెక్ట్ కాదు అని ప్రశాంత్ భూషణ్ పిల్ వేసిండ్లు. ఆ పిల్ అనేటువంటిది ఇప్పటి వరకు విచారణ పూర్తి కాలేదు. నవంబర్ 20న అది విచారణకు సుప్రీంకోర్టు ముందట రాబోతోంది. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి రాజ్యాంగ ధర్మాసనం దాన్ని విచారించబోతోంది. 17A అవసరమా లేదా? ఒకవేళ సుప్రీంకోర్టు కొట్టేస్తే 17A ఉండదు. కాబట్టి 17A అనేటువంటిది న్యాయ సమీక్షకు పూర్తిగా ఇంకా నిలబడదు. నేను పూర్తిగా అనేటువంటి మాట ఎందుకు వాడుతున్నా అంటే కొన్ని కోర్టులు దీని గురించి కొన్ని వ్యాఖ్యానాలు చేశాయి. సుప్రీంకోర్టులో కూడా 1-2 సార్లు కొన్ని కేసెస్ సందర్భంగా వ్యాఖ్యానం జరిగిందని 17A గురించి పూర్తిగా 17A మీద ఇప్పటి వరకు న్యాయ సమీక్ష కావచ్చు, ఒక విధంగా సుప్రీంకోర్టులో దీని మీద పూర్తిగా ఆర్గ్యుమెంట్ జరగలేదు. ప్రశాంత్ భూషణ్కి సంబంధించినటువంటి పిటిషన్ చూస్తే ఈ సెక్షన్ వల్ల అవినీతి అధికారుల విచారణ ప్రాథమిక దశలోనే అంతరాయం కలుగుతోంది. గతంలోనే ఇటువంటి చట్టాలను సుప్రీంకోర్టు 2 సార్లు కొట్టేసిందని ప్రశాంత్ భూషణ్ చెప్తున్నాడు. అసలు ఒక అవినీతికి సంబంధించి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇటువంటి అనుమతి అవసరం అంటే అది పోలీసులు అవినీతి పనులను పట్టుకోలేరు. ఇటువంటి 2 కేసులు వచ్చినాయి. ఆ 2 కేసులు కూడా మనం నెక్స్ట్ ఏంటి అనేటువంటి చూద్దాం. ఇటువంటి చట్టాలను 2 చట్టాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు గతంలో కొట్టేసింది. కాబట్టి ఈ చట్టాన్ని కూడా కొట్టేయాలి అనేటువంటిది ప్రశాంత్ భూషణ్ వేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఉన్నటువంటి సారాంశం. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సలహాలకు సంబంధించి విచారణ సందర్భంలోనే 17A అమలవుతుంది. అంటే వాళ్ళు తీసుకున్నటువంటి సలహాలు నిర్ణయాలు మాత్రమే. ఒక ప్రభుత్వ ఉద్యోగి వెళ్ళి ఒక దగ్గర హత్య చేసి వస్తే దానికి 17A రాదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తీవ్రమైనటువంటి అవినీతి చేసినప్పుడు అతనికి 17A రాదు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగానే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు సలహాల వల్ల ఏదైనా క్రైమ్ జరిగితే దాని మీద మాత్రమే 17A అట్రాక్ట్ అవుతుంది. సో నేరం జరిగి ఉద్యోగం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించిందా అంటే ఒక నేరం ఉద్యోగం తీసుకున్నటువంటి ఉద్యోగి నిర్ణయం వల్ల జరిగిందా లేదా అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ చాలా సందర్భంలో దాన్ని ఫైండ్ అవుట్ చేయలేరు. ఒక నేరం జరిగింది, నేరం గురించి ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి టైంలో ఒక అధికారి ప్రమేయం ఉందని చెప్తారు. ఆ అధికారి నిర్ణయం వల్ల జరిగిందా, సలహా వల్ల జరిగిందా, అధికారి కుట్రపూరితంగా చేశాడా అనేటువంటిది ఆఫీసర్స్ డిఫైన్ చేయలేరు స్టార్టింగ్ లెవెల్లో. కాబట్టి ఈ చట్టాన్ని తీసేయాలని చెప్పి ప్రశాంత్ భూషణ్ పిటిషన్లో చెప్తున్నాడు. 17A PC యాక్ట్ పూర్తిగా నిర్వీర్యమయ్యేటువంటి ప్రమాదం ఉంది. 17A ద్వారా ఏంటంటే ఈ 17A అనేటువంటిది మీరు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ జోడిస్తే భారతదేశంలో ఎక్కువ వర్కౌట్ అవుతున్నటువంటి యాక్ట్ ఇది. అవినీతి పరులను పట్టుకునేటువంటి ఉపయోగిస్తున్నటువంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్లో ఈ 17A జోడిస్తే అసలు పూర్తిగా PC యాక్ట్ అనేటువంటిది నిర్వీర్యం అయిపోతుంది. అసలు అవినీతి పరులను ఇంకా పట్టుకోలేరు అనేటువంటిది ప్రశాంత్ భూషణ్ తన పిటిషన్లో చెప్పారు. తర్వాత విచారణకు ఉన్నతాధికారి అనుమతి తప్పనిసరి పరిస్థితుల్లో కాలయాపన జరిగి నిందితులు సాక్ష్యాధారాలను మాయం చేసేటువంటి ప్రమాదం ఉంది, సాక్షులను బెదిరించేటువంటి అవకాశం ఉంది. ఒక మంత్రి తప్పు చేస్తే
మంత్రి తప్పు చేశాడు లేకుంటే ఆ మంత్రి తప్పు చేశాడని గవర్నర్కు ఒక అప్లికేషన్ ఇవ్వాలి. గవర్నర్కు సిఐడి కావచ్చు, సిబిఐ కావచ్చు, ఏసీబీ కావచ్చు, గవర్నర్కు ఒక పిటిషన్ పెట్టినప్పుడు దాని మీద గవర్నర్ 2-3 నెలలు విచారిస్తే అంతవరకు ఈ పిటిషన్ గురించి తెలుసుకున్నటువంటి ఆ మంత్రి సాక్ష్యాధారాలు మాయం చేస్తాడు. ఎందుకంటే అప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేయదు, అతన్ని అరెస్ట్ చేయదు. కాబట్టి సాక్ష్యాధారాలు మాయం చేస్తాడు, సాక్ష్యాలను బెదిరిస్తాడు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనేది నిర్వీర్యమైపోతుంది. అసలు యాక్ట్ తీసుకురావద్దు అనేటువంటిది ప్రశాంత్ భూషణ్కి సంబంధించినటువంటి పిల్లో ఉంది. పోలీసులు విచారణ చేసి తనిఖీలు నిర్వహించేటువంటి అధికారం కోల్పోతారు, తద్వారా అవినీతి పరులకు తప్పించుకునేటువంటి వీలు కలుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ కేసులో చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు, ఒకవేళ గవర్నర్ అనుమతి వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అంటే చాలా వరకు పోలీసులు కొన్ని కార్యాలయాల్లో తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ మొత్తం ఆగిపోతుంది, తద్వారా ప్రక్రియ దెబ్బతింటుంది. 17A అనేటువంటిది ఒక విధంగా అవినీతి పరులకు స్వర్గధామంగా మారేటువంటి ప్రమాదం ఉంది. దీన్ని ఇమీడియట్గా మీరు స్ట్రక్ డౌన్ చేయాలి అనేటువంటిది సుప్రీంకోర్టులో ఆయన వేసినటువంటి పిటిషన్ చెప్తున్నటువంటి మాట. చాలా సుప్రీంకోర్టులో తీర్పులు వచ్చాయి. ఇవి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి తీర్పుల మీ దగ్గర కొన్ని నేను వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది 2005, 2006 నుంచి ఇటువంటి కేసులకు సంబంధించి పీసీ యాక్ట్కి సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి ఆలోచనతో ఉంది, సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పులు ఇచ్చిందని కొన్ని మనం తీర్పులు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ సిబిఐ అండ్ సిబిఐకి సంబంధించినటువంటి ఒక కేసు. ఈ కేసులో ఏం చెప్తున్నారు అంటే, ఢిల్లీ ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది, 6A అనేటువంటి ఒక యాక్ట్ తీసుకొచ్చింది. దేనికి అమెండ్మెంట్ తీసుకొచ్చింది? ఆ అమెండ్మెంట్ దేనికి అంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946కి ఒక సవరణ చేసి 6A అనేటువంటి ఒక క్లాస్ చేశారు. ఈ 6A అనేటువంటి క్లాజ్ ఈ రోజు ఉన్నటువంటి 17A పీసీ యాక్ట్ క్లాస్కి ఈక్వల్గా ఉంటుంది, అంటే పర్మిషన్ తప్పనిసరి అనేటువంటిది. సో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ 6A అనేటువంటి దాన్ని పూర్తిగా సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేసింది. ఇది కరెక్ట్ కాదు, ఇటువంటి యాక్ట్ అనేటువంటిది ఇది పనికిరాదు అనేటువంటిది తీసింది. ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక కేసుకు సంబంధించిన తీర్పు మనం చూడొచ్చు. లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 2014లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పోలీసులకు ప్రభుత్వ వ్యవస్థల నుంచి ఎటువంటి అవరోధం ఉండకూడదు. ఒక ఎఫ్ఐఆర్ నమోదై ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ను పర్మిషన్స్ పేరు మీద లేకుంటే అనుమతుల పేరు మీద అడ్డుకోవడం కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు 2014 లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో పాటు రజీబ్ రంజన్ అదేవిధంగా విజయ్ కుమార్ ఇద్దరికి సంబంధించినటువంటి కేసు ఇది 2015లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా స్పెసిఫిక్గా ఉంది. సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇందులో ప్రభుత్వ ప్రతినిధి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆధారం ఉంటే అది ఉద్యోగ బాధ్యత కాదు. ఇక్కడ ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు కేసే మనం ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడు అని ఆధారాలు ఉన్నాయి. అటువంటి సమయంలో అది ఉద్యోగ బాధ్యత కాదు, ఉద్యోగ బాధ్యతలో భాగంగా చేసింది కాదు, ఉద్యోగ బాధ్యతలో చేసింది కాదు కాబట్టి 17A అట్రాక్ట్ కాదు. ఇది అట్లాంటి వాటికి వాళ్ళకి రక్షణ ఇవ్వద్దు. ఉద్యోగ బాధ్యత కాదు అనేటువంటి తేలిపోతే ఈ కేసు ఆధారంగా ఉద్యోగ బాధ్యతలో భాగంగా చంద్రబాబు నాయుడు ఆ డెసిజన్ తీసుకోలేదు, కుట్ర ఉంది అనేటువంటి తేలితే 17A అట్రాక్ట్ కాదు. సో ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్లో వచ్చినటువంటి అంశాలు. ఇక మరొక కేసు ప్రకాష్ సింగ్ బాదల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2007కు సంబంధించి ఒక ఫేమస్ కేసు. ప్రభుత్వ ఉద్యోగికి కావాల్సినటువంటి రక్షణలన్నీ కూడా ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్లో ఉన్నాయి, కాన్స్టిట్యూషన్లో ఉద్యోగికి కావాల్సిన రక్షణలన్నీ కూడా ఇప్పటికే ఉన్నాయి. కేవలం తన లాభం కోసం తీసుకునేటువంటి నిర్ణయాలను ఉద్యోగ బాధ్యతగా చూపించేటువంటి ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించకూడదు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. అంటే స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా 370 కోట్ల రూపాయలు దోచుకునేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన మొత్తం ఒక కుట్ర చేశాడు. దాంట్లో భాగంగానే లక్ష్మీనారాయణ సుబ్బారావులను తీసుకొచ్చారు. అదేవిధంగా అధికారులపై ఒత్తిడి చేసి డబ్బు రిలీజ్ చేశాడు. కాబట్టి తనకు అనుకూలంగా చేశాడు కాబట్టి అది ఉద్యోగ బాధ్యత కాదు. ఉద్యోగ బాధ్యతలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి మాత్రమే 17A అప్లికేబుల్ అవుతుందని చాలా స్పష్టంగా చట్టం చెప్తుంది. కాబట్టి ఇది ఉద్యోగ బాధ్యత కాదు అనేటువంటిది ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా డెఫినెట్గా ఇక్కడ డిరైవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శంభునాథ్ మిశ్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, ఇది చాలా ఫేమస్ కేసు. ముఖ్యంగా పీసీ యాక్ట్కి సంబంధించి అవినీతి నిరోధక చట్టానికి సంబంధించినటువంటి ఒక ఫేమస్ యాక్ట్. రికార్డులను తారుమారు చేయడము, ప్రభుత్వ ఖజానాకి నష్టం చేస్తూ తాను లబ్ధి పొందడం అనేటువంటిది ఉద్యోగ బాధ్యతగా ఎట్టి పరిస్థితుల్లో పరిగణించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఇవన్నీ సుప్రీంకోర్టు తీర్పులు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులు అంటే రికార్డులను మాయం చేసేసి అందులో ఉన్నటువంటి డబ్బులు ప్రభుత్వ ఖజానా ఏదైతే ఒక ముఖ్యమంత్రికి దఖలు పరిచినటువంటి అధికారం ప్రభుత్వ ప్రజా ధనం అనేటువంటిది ఖజానా అనేటువంటిది దాన్ని కొల్లగొట్టేటువంటి ప్రక్రియను నేను ఒక ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి పాలసీ డిసిషన్ అంటే చెల్లదు, అది ఉద్యోగ బాధ్యత కాదు అనేటువంటిది ఈ కేసు చెప్తుంది చాలా స్పష్టంగా. ఇవన్నీ కూడా కేసెస్ చంద్రబాబు విచారణ సందర్భంగా ఈ కేసెస్ అన్నింటినీ కూడా ముకుల్ రోహిత్కి కావచ్చు చాలామంది వీటిని ఉటంకించడం జరిగింది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు. సో ఈ కేసెస్లో చాలా స్పష్టంగా ఒకటి చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతోంది. తాను లబ్ధి పొందేందుకు చేసినటువంటి కుట్రను, క్రిమినల్ కాన్స్పిరసీని ఎక్కడ కూడా దాన్ని పూర్తిగా
అది ఉద్యోగ బాధ్యతలో భాగంగా చంద్రబాబు నాయుడు చేశారు అనేటువంటి దాన్ని ఏదైతే వాదిస్తున్నారో వాటినన్నింటినీ ఆ ఆర్గ్యుమెంట్ని స్ట్రక్ డౌన్ చేసే విధంగా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి చాలా ఎవిడెన్సెస్, చాలా కేసులకు సంబంధించిన వివరణలు ఇవి. ఇక సెక్షన్ ఎందుకు వచ్చింది, ఈ 17A ఎందుకు తీసుకొచ్చారు, ముఖ్యంగా ఈ మొత్తం కేసులో చంద్రబాబు లాయర్స్ అంటే చంద్రబాబు మీద చాలా సెక్షన్ల కింద పెట్టారు. 409 పెట్టారు, 420 చీటింగ్ కేసు పెట్టారు, చాలా కేసెస్ ఉన్నాయి. ఇందులో 13(1C), 13(1D) అనేటువంటివి పీసీ యాక్ట్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ సెక్షన్స్. ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయో ఒకసారి మనం చూద్దాం. ఇఫ్ హీ డిస్హానెస్ట్లీ ఆర్ ఫ్రాడ్యులెంట్లీ మిస్అప్రోప్రియేట్స్ ఆర్ అదర్వైజ్ కన్వర్ట్స్ ఫర్ హిజ్ ఓన్ యూస్ ఎనీ ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ టు హిమ్, అంటే ప్రభుత్వం అతనికి దఖలుపరిచినటువంటి అధికారాన్ని తన వ్యక్తిగత లబ్ధి కోసము ఎవరైనా వాడుకుంటే, ప్రభుత్వ ఖజానాను కొల్లగొడితే అనేటువంటిది 13(1C) సెక్షన్ చెప్తుంది. 13(1D)లో 3 సబ్సెక్షన్స్ ఉన్నాయి. బై కరప్ట్ ఆర్ ఇల్లీగల్ మీన్స్, అంటే తప్పుడు ఆలోచనలతో లబ్ధి చేకూరినటువంటి విధంగా చేస్తే, అబ్టైన్స్ ఫర్ హిమ్సెల్ఫ్ ఫర్ ఎనీ అదర్ పర్సన్ ఎనీ వాల్యుబుల్ థింగ్ ఆర్ పెక్యునరీ అడ్వాంటేజ్ అనేటువంటిది, అంటే తనకు కానీ తన మనుషులకు కానీ లబ్ధి చేకూరే విధంగా ఒక ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా ఇవేంటి అంటే 13(1C), 13(1D) ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఉండేటువంటి రూల్స్. ఇవి వాళ్ళు ఇటువంటి తప్పులు చేస్తే 13(1C), 13(1D) అట్రాక్ట్ అవుతుందని చెప్తున్నారు. బై అబ్యూజింగ్ హిస్ పొజిషన్ యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్, అంటే తనకు దఖలుపరిచినటువంటి ప్రభుత్వ అధికారిగా తనకు దఖలుపరిచినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు, వైల్ హోల్డింగ్ ఆఫీస్ యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్ అబ్టెన్స్ ఫర్ ఎనీ పర్సన్ ఎనీ వాల్యుబుల్ థింగ్ పెక్యునరీ అడ్వాంటేజ్, అంటే తను అధికారంలో ఉండి తనకు లబ్ధి చేకూరే విధంగా ఏదైనా ఒక డబ్బు కానీ వివిధ రూపంలో కానీ లబ్ధి పొందినటువంటి దానికి సంబంధించి చేశారు. ఇవి 2 సెక్షన్స్ కూడా సిఐడి ముఖ్యంగా అధికారులు ఈ కేసులో చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి సెక్షన్స్. సో ఈ సెక్షన్స్ అనేటువంటివి చాలా స్ట్రాంగ్ సెక్షన్స్. ఈ సెక్షన్స్ పోతే చంద్రబాబు నాయుడుకి శిక్ష తగ్గుతుంది. కాబట్టి ఈ సెక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే 17A వస్తుంది. కాబట్టి 17A ద్వారా ఈ 2 సెక్షన్లను తన పై నుంచి తీసేయించుకోవాలనేటువంటి చంద్రబాబు వాదన. అందుకోసమే 17A తీసుకొచ్చి 17A చంద్రబాబుకు అనుకూలము, చంద్రబాబుకు అది అట్రాక్ట్ అవుతుందని చెప్పి ఆయన ప్రజా ప్రతినిధిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి అది గవర్నర్ పర్మిషన్ లేకుండా వీళ్ళు విచారణ స్టార్ట్ చేశారు. గవర్నర్ పర్మిషన్ తీసుకొని విచారణ స్టార్ట్ చేస్తే మాకు అభ్యంతరం లేదు, గవర్నర్ పర్మిషన్ లేకుండా విచారణ స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ 2 సెక్షన్లను తొలగించాలి అనేటువంటిది చంద్రబాబుకు సంబంధించి న్యాయవాదులు అక్కడ ఏసీబీ కోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, ఢిల్లీలోని సుప్రీంకోర్టులో వాదిస్తున్నటువంటి వాదన. ఈ వాదన చుట్టే అటు ముఖ్యంగా హరీష్ సాల్వే కావచ్చు, అభిషేక్ మను సింఘ్వి కావచ్చు, సిద్ధార్థ అగర్వాల్ కావచ్చు, సిద్ధార్థ లూథ్రా కావచ్చు, వీళ్ళందరూ సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద లాయర్స్, ఇంటర్నేషనల్గా వీళ్ళకు ఒక ఇమేజ్ ఉంది. అటువంటి లాయర్సు ఈ సెక్షన్లు తీసేయడం కోసం వాదిస్తున్నారు. సో ఆ వాదనలు ఏం జరిగినాయనేటువంటిది మనం ఒకసారి చాలా స్పష్టంగా చూడొచ్చు. చంద్రబాబు లాయర్లో 17A ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయకూడదు, ఇది తప్పు, కాబట్టి ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణలు తీసేయాలి. సిఐడి అధికారులు 17A పాటించలేదు కాబట్టి చంద్రబాబుపై ఉన్న అభియోగాలను క్వాష్ చేయాలి. కాబట్టి మీరు 17A పాటిస్తూ గవర్నర్ పర్మిషన్ తీసుకొని మీరు విచారణ చేస్తే బాగుండేది, మీరు చేయలేదు కాబట్టి మొత్తం కేసునే మీరు కొట్టేయండి అని చెప్తున్నారు. 2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి 2018లో 17A చంద్రబాబుకు వర్తిస్తుందని చెప్తున్నారు. చట్టం ఏం చెప్తుంది, 2018లో యాక్ట్ వచ్చింది కాబట్టి 2018 తర్వాత కేసుకు సంబంధించి వర్తిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి 2021లో మీరు ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి. కానీ నేరం 15-16లో జరిగింది మాత్రం చంద్రబాబు నాయుడు లాయర్స్ చెప్పట్లేదు. ఎఫ్ఐఆర్ 2021లో నమోదైంది కాబట్టి మీరు దీనికి సంబంధించి ఇప్పుడు ఇది వర్తిస్తుంది, ఇది చంద్రబాబు నాయుడును మీరు 17A యాక్ట్ ప్రకారం విచారించాలని చెప్తున్నారు. ఇక ఫైనల్గా ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి, అంటే ఈ స్కిల్ టైంలో ఒక ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అంటే ఉద్యోగ బాధ్యత అనేటువంటి అంశాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. కానీ ఉద్యోగ బాధ్యత అనేటువంటిది క్రిమినల్ కాన్స్పిరసీకి అండ్యూగా, అంటే ఒక అయాచితంగా డబ్బులు లేకుంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి అది వర్కౌట్ కాదు అనేటువంటి పాయింట్ను ఇక్కడ కావాలని చంద్రబాబు లాయర్స్ పూర్తిగా దాన్ని పక్కన పెడుతున్నారు. ఇది ఉద్యోగ బాధ్యత చంద్రబాబు చేసింది, నిర్ణయం తీసుకుందనేటువంటి దాన్ని ఇక్కడ అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక 17A వర్తిస్తుంది కాబట్టి ఆయనపై నమోదైనటువంటి పీసీ యాక్ట్ అభియోగాలు తీసేయాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 13(1కి సంబంధించి 13(1C), 13(1Dని తీసేయాలనేటువంటి వాళ్ళు చెప్తున్నారు. దీనికి కౌంటర్గా సిఐడి కూడా చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ సుప్రీంకోర్టులో, హైకోర్టులో వినిపించింది. ఆర్గ్యుమెంట్స్ నేను ఒకసారి క్రక్స్ మీకు వినిపిస్తాను. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జీఎస్టీ స్కిల్ స్కామ్లో విచారణ ప్రారంభించింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2018 కంటే ముందే నవంబర్లో పీసీ యాక్ట్ 17A వచ్చింది. కానీ అంతకంటే ముందే జూన్ జూలైలోనే జీఎస్టీ అనేటువంటి దీని మీద విచారణ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ విచారణ స్టార్ట్ అయినటువంటి కేసుకు సంబంధించి 17A అట్రాక్ట్ కాదు అనేటువంటి చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇంకొక అడుగు ముందుకేసి ఇది 15-16లో నేరం జరిగింది కాబట్టి అప్పుడు ఆ కాలానికి సంబంధించినటువంటి చట్టమే ఉంటుంది, అప్పటికి 17A లేదు కాబట్టి అది చంద్రబాబు వర్తించదు అని చాలా క్లియర్గా చెప్తున్నారు. 17A రాకముందే అనేటువంటిది ఇది పాయింట్.
17A అనేటువంటిది అవినీతి పరులను కాపాడేందుకు తీసుకువచ్చిన చట్టం కాదు అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా ముకుల్ రోహిత్గి వాదించారు. 17A అనేటువంటిది ఎవరైనా నిజాయితీ పరులైనటువంటి ఉద్యోగుల మీద కక్ష సాధింపు, ఉన్నతాధికారులు కక్ష సాధింపు చేయకుండా తీసుకొచ్చినటువంటి ఒక ఎక్సెప్షన్. కానీ దాన్ని అడ్డు పెట్టుకొని అవినీతి పరులు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇది పూర్తిగా తప్పు అనేటువంటిది ముకుల్ రోహిత్గి వాదన. పాత నేరాలకు పాత చట్టాలే అనేటువంటిది 17A సవరణలోనే స్పష్టంగా ఉంది. 17Aను 2018లో తీసుకొచ్చినప్పుడు ఆ చట్టంలో ఒక స్పెసిఫిక్గా రాశారు, ఇకపైన జరగబోయేటువంటి నేరాలకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని చట్టంలోనే ఉంది. కానీ ఈ నేరం 2015-16లో జరిగింది కాబట్టి ఇది చంద్రబాబుకు వర్తించదు అనేటువంటిది ముకుల్ రోహిత్గి సిఐడి ప్రభుత్వం తరపున వాదిస్తూ చెప్పినటువంటి ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, ఇది తీవ్రమైనటువంటి ఆర్థిక నేరం, దీనికి 17A వర్తించదు అనేటువంటిది ప్రభుత్వం తరపున సిఐడి తరపున చెప్తున్నటువంటి. నిజంగానే ఒక ప్రజలు ఇంట్రెస్ట్ చేసినటువంటి, ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ల డబ్బు 370 కోట్ల రూపాయలు దోచేసినటువంటి వ్యక్తికి 17A అనేటువంటి దాన్ని షీల్డ్గా పెట్టి ఆయన చేసినటువంటి తప్పును పూర్తిగా రూపుమాపే విధంగా అతన్ని విడుదల చేయాలని అడగడం అనేటువంటిది ఇది పూర్తిగా తప్పు. ఓవరాల్గా చూసుకుంటే 17A పీసీ యాక్ట్ను మరింత స్ట్రెంగ్తన్గా, మరింత బలోపేతం చేసే విధంగా ఉండాలి, కానీ దాన్ని పూర్తిగా తూట్లు పొడిచేట్టు ఉండకూడదు అనేటువంటిది సిఐడి వాదించినటువంటి ప్రధానమైనటువంటి వాదన. బట్ ఓవరాల్గా మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఈ కేసుకు సంబంధించి 17A మీద పూర్తిగా వాదనలు జరిగాయి. 17A అనేటువంటిది కూడా చూసాము. ఇప్పుడు ఉన్నటువంటి కేసులో నిజంగానే సుప్రీంకోర్టు చంద్రబాబు కేసులో 17A పై ఒక నిర్ణయం తీసుకుంటుందా, ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదని, లేదంటే ఒక లార్జర్ బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏదైతే ధర్మాసనం ఉందో, రాజ్యాంగ ధర్మాసనం నవంబర్లో విచారించబోయేటువంటి దానికి బదిలీ చేస్తుందా అనేటువంటిది ఒక ఆసక్తిగా ఉంది. దీన్ని ఒక అకాడమిక్ ఇష్యూలో చూసినప్పటికీ కూడా 17A అనేటువంటి దాన్ని చాలామంది రీడ్ చేస్తున్నారు. 17A ఒకవేళ నిజంగానే అంత పవర్ఫుల్ అయితే ఈ దేశంలో అవినీతి పరులు, అవినీతి చేసేటువంటి ఎవరిని కూడా, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళను ఎవరూ పట్టుకోలేరు అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసులో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటిది చాలా ఆసక్తిగా మారింది. ఇది 17Aకు సంబంధించినటువంటి పూర్వాపరాలు, చట్టం ఏం చెప్తోంది, అదేవిధంగా చట్టం మీద ఉన్నటువంటి లిటిగేషన్స్, దాని మీద వచ్చినటువంటి తీర్పులకు సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి మూల్యాంకనం.